వెల్కమ్ టు టాప్ స్టోరీ. మేకర్స్ మనసు పెట్టాలే కానీ మన పురాణ ఇతిహాసాల్లోనే బోలెడన్ని కథలున్నాయి. డివోషనల్ కథలకైతే కొదువే లేదు. ఇప్పుడు కొత్తగా సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కుమారస్వామి కథల నేపథ్యం గురించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి కథలతో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా తక్కువ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కుమారస్వామి కథతో ముగ్గురు టాలీవుడ్ డైరెక్టర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రామాయణం, మహాభారతాన్ని బేస్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే అద్భుతాలు చేశారు అప్పటి మహానుభావులు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నేపథ్యంతో చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ. ధైర్య సాహసాలతో హీరో సుబ్రహ్మణ్య స్వామి మిస్టరీ గురించి బయటపెట్టడం ఈ మూవీ స్టోరీ. త్రివిక్రమ్ కుమారస్వామి కథతో బిగ్ స్కేల్లో గాడ్ ఆఫ్ వార్ అనే సాలిడ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు అల్లు అర్జున్, తర్వాత తారక్ అన్నారు. హీరో ఎవరనేది పక్కన పెడితే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ చేయడం పక్కా. ప్రెజెంట్ వెంకటేష్తో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 మూవీ చేస్తున్నారు ఆయన. సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం. నాస్తికుడైన హీరో సుబ్రహ్మణ్యంపురం అనే విలేజ్కి వెళ్ళాక అనుకోని సంఘటనలు ఎదురవడం, ఆ ఊళ్ళో టెంపుల్ వెనుకున్న మిస్టరీని ఛేదించడం అనే పాయింట్తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ సంక్రాంతికి రవితేజతో భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసి అలరించారు కిషోర్ తిరుమల. ఆయన కూడా కుమారస్వామిపై స్క్రిప్ట్ రాసుకున్నట్లు ఈ సినిమా ప్రమోషన్స్లో చెప్పారు. సాయి కురూప్, బేబీ దేవానంద, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించగా విష్ణు శశిశంకర్ దర్శకత్వంలో అయ్యప్ప స్వామి భక్తి ఆధారంగా వచ్చిన సినిమా మాలికాపురం. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది చిత్రం. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో ఇరుముడి సినిమా రాబోతోంది. ఇందులో రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్నారు. దైవికాంశాలతో పాటు భక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రం తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోంది. హనుమాన్ సినిమాతో అద్భుత విజయం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. దానికి సీక్వెల్గా జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మురుగన్ నేపథ్యంతో ప్రశాంత్ రాసుకున్న కథతో రైటర్ కమ్ డైరెక్టర్ సముద్రకని దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంతో తమిళంలో శివకార్తికేయ హీరోగా, శివకుమార్ మురుగేషన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ సేన్. అమరన్ తర్వాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో శివకార్తికేయన్ నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. గ్లిమ్స్ చూస్తుంటే ఈ మూవీ మురుగేషన్ కథతో రూపొందుతున్నట్లు అనిపిస్తోంది. సో ఇది ఇవాల్టి టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.